నేను ఇక్కడ నుంచుంటాను, నా దగ్గరకు వచ్చి నా వస్త్రాన్ని ముట్టుకుంటే నీకు స్వస్థత వస్తుంది అని చెప్పాడు ఆయన. మరి చెప్పకపోయినా ఆ మనిషి ఎవరో ఒక స్త్రీ వచ్చి ఆ యొక్క వస్త్రం ముట్టుకుంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు ముట్టుకున్నావు, నీకు స్వస్థత రాదు అని ఏమన్నా చెప్పాడా? ఆమె ఇష్టము కలిగింది, విశ్వాసము కలిగి ఉంది. నేను ముట్టుకుంటే వస్త్రం నాకు స్వస్థత వస్తుంది. ఇది ఎవరి నిర్ణయం? యేసు ప్రభువారి యొక్క నిర్ణయము. ఆ 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ మీద ఉన్నదా, లేకపోతే ఈ స్త్రీయే స్వంత నిర్ణయం తీసుకుందా స్వస్థత విషయంలో? అలాగే నేటి దినాన్ని కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తను సొంత నిర్ణయము తన బాగు కొరకు తీసుకున్నది. అలాగే మనం కూడా బాగుపడదామనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆపే దేవుడే ఉన్నాడా చెప్పండి? అందుకనే ఈ 40 దినాలు చేసేటువంటి వారిని చేయొద్దు అని చెప్పొద్దు. కానీ ఈ 40 దినాలే కాదు, ప్రతి దినము కూడా 365 రోజులు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని స్మరించుకోవాలి? సిలువను. 40 దినాలు ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. ఆయన సిలువనే ధ్యానము చేసుకోవాలి.